మార్వాడి గో బ్యాక్ మీద పైన మాట్లాడడానికి మనతో ఉన్నారు బీజేపీ స్టేట్ లీడర్ మౌనిక సుంకర్ గారు. మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరినీ గో బ్యాక్ అని హ్యాష్ ట్యాగ్ పెడుతున్నారు. అది నా రాష్ట్ర అభివృద్ధి కానీ దేశ అభివృద్ధి కానీ నష్టం జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా మార్వాడే గో బ్యాక్ అంటున్నారు. చిన్న ఇష్యూని పట్టుకొని కులాలకు మతాలకు అంటగట్టి చేస్తున్నారు. ఇదంతా ఎంతవరకు సమంజసం? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా కూడా హిందువులని కులం పేరు మీద, ప్రాంతం పేరు మీద లేదా భాష పేరు మీద విడదీయడంలో ముందుంటుంది. హిందువుని గర్వంగా నేను హిందువుని అనుకోకుండా ఉండేలాగే ఎట్లాంటి దుశ్చర్యలు చేయాలనో అవి చేస్తుంది. భారతీయుడిని నేను ఒక గర్వంగా భారతీయుడిని అని చెప్పుకోవడానికి లేకుండా ఎట్లాంటి దుశ్చర్యలు చేయాలనో అట్లాంటివి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు చూడండి, అక్కడ జరిగింది ఏంటిది? ఒక హిందూ మార్వాడికి ఒక హిందూ దళితుడికి మధ్యలో గొడవ జరిగినప్పుడు ఆ ఇద్దరు పళ్ళు రాలగొట్టి, అరే మీరిద్దరు హిందువులరా, మీరిద్దరు ఈ దేశానికి భవిష్యత్తు, ఈ దేశ పౌరులు, మీకు ఈ దేశం పట్ల బాధ్యత ఉంది, ఈ ధర్మం పట్ల మీకు బాధ్యత ఉంది, మీరిద్దరు కలిసి ఉండాలి, ఏదో చిన్న చిన్న గొడవలు అయినప్పుడు సర్దుకుపోవాలి అని చెప్పాల్సింది పోయి దాన్ని పెంచి పోషించుకుంటూ ఏవైతే యాంటీ నేషనల్ ఎలిమెంట్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని పెంపొందించడంలో కాంగ్రెస్ ముందుంటుంది. అందుకే చూడండి, కర్ణాటకలో కన్నడ భాష మాట్లాడితేనే అని చెప్పేసి అక్కడ కూడా ఎవరైతే దేశ విద్రోహ ఉంటారో, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో, హిందూ యూనిటీకి చూసి ఓర్వలేని శక్తులన్నిటికీ అక్కడ ఫండింగ్ ఇవ్వడం వల్ల అక్కడ కన్నడ భాష మాట్లాడాలి అని లొల్లవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? కులం తీసుకొస్తున్నారు. కులంలో దళిత కులం అని చెప్పేసి హిందూ, మళ్ళా ఆ దళిత అంటే ఎవరు? హిందువులే. వాళ్ళను మార్వాడి గో బ్యాక్ అంటే ఏంటిది? ప్రాంతాన్ని నుంచి వెళ్ళి వెళ్ళగొట్టడం. అంటే కుల ప్రాంత భాష ఆధారంగా హిందువులను విడదీయడంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎప్పుడూ రెడీగా ఉంటాయి. ఈ విషయాన్ని హిందువులందరూ గ్రహించి మనందరం యూనిటీగా ఉండడం. ఎక్కడెక్కడైతే కులం పట్ల మన కులాన్ని మాట్లాడుతున్నారో అక్కడ నేను కులం కాదు, నేను హిందువుని, సరే మీరు కమ్మ అనుకోండి, కాపు అనుకోండి, నేను హిందూ కమ్మ, నేను హిందూ కాపు అని చెప్పుకోండి. హిందూని ఇంటి పేరులాగా, హిందువుని ఒక ఐడెంటిటీ లాగా చూసుకోవాలి. మళ్ళీ ఎక్కడైతే ప్రాంతం గురించి మాట్లాడుతున్నారో, మీరు కర్ణాటక కాబట్టి కర్ణాటకలో కర్ణాటకలో వేరే ప్రాంతం వాళ్ళు ఉండొద్దు అని, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మార్వాడిని గో బ్యాక్ అని, ఇవన్నీ చీప్ నేరేటివ్స్. ఈ కుల ప్రాంత భాష ఆధారంగా హిందువులను విడదీసే నేరేటివ్ని కాంగ్రెస్ 70 ఏళ్ళుగా చేస్తూనే ఉంది. హిందువులు ఇప్పుడు మేల్కోవాలి, భారతీయులు ఇప్పుడు మేల్కోవాలి. మనందరం హిందుత్వం అనేది, భారతీయత అనేది 2 sides ఆఫ్ ఎ కాయిన్. కాబట్టి రెండింటినీ 2 భుజాల మీద ఎత్తుకుంటూ మనం మన దేశాన్ని ఉత్తమ గతుల వైపు తీసుకెళ్లేలాగా, ప్రపంచానికి విశ్వగురు విశ్వమిత్రగా మన దేశాన్ని చేయాలి అంటే మనము కుల ప్రాంత భాషకు అతీతంగా హిందువులుగా ఉండాలి. మార్వాడి అంటే మన హిందువే, మాదిగా అంటే మన హిందువే. కాబట్టి మన వాళ్ళని మనం కలుపుకునే ప్రయత్నం చేయాలి. అంటే వీళ్ళందరూ మార్వాడీస్ కానీ గుజరాతీలు రాజస్థానీలు వచ్చి అన్ని బిజినెస్లో ఎంటర్ అవుతున్నారు, మమ్మల్ని బిజినెస్ చేసుకొని ఇస్తలేరు, వాళ్ళ డామినేషన్ పెరిగిపోతుందని అంటున్నారు వాళ్ళు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి లొల్లులలో పడిపోయి ఏం చేస్తారంటే, 2 కోతులు కొట్లాడుకుంటానట, పిల్లి వచ్చి రొట్టె మొత్తం తిన్నదట. అట్లా రజాకర్లు నగ్నంగా బతుకమ్మ ఆడిచ్చారు. ఇదే రజాకర్లు, ముస్లిం రజాకర్లు, ఇస్లామిక్ రజాకర్లు తెలంగాణలో నగ్నంగా బతుకమ్మ ఆడిచ్చింది హిందూ ఆడబిడ్డలు. ఏ కులం అని చూడలేదు. అప్పుడు ఇక్కడ కూడా మార్వాడి వాళ్ళు ఉండే, రాజస్థానీ వాళ్ళు ఉండే, అక్కడిక్కడ కొందరు ఉన్నవాళ్ళు అయినా కూడా వాళ్ళకి సంబంధం లేకుండా హిందూ అనే దాంతో నగ్నంగా బతుకమ్మ ఆడిచ్చారు. ఇదే సేమ్ మీరు నార్త్లో చూస్తే జలియన్వాలా బాగ్లో కానీ అక్కడెక్కడైనా కూడా ఈ ఇస్లామిక్ దురాక్రాంతాలు ఎప్పుడైనా లేదా బ్రిటిష్ దురాక్రాంతాలు ఎప్పుడైనా కూడా హిందూగానే చూసిండ్రు. ఈ బ్రిటిష్ కానీ ఇస్లాం దురాక్రాంతాలకు బూట్ లిక్కర్స్ కొందరు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వదిలేసి వెళ్ళిండ్రు, వాళ్ళే కాంగ్రెస్. వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నామ్చోరీ, ఇందిరా తండ్రి నెహ్రూ, మరి భర్త ఫిరోజ్ గాంధీ ఖాన్, ఈమెకి ఎక్కడి నుంచి గాంధీ అని వచ్చింది అంటే పేరు ఎవరిది బాగుంటే వాళ్ళ పేరుని కూడా దొబ్బేస్తారండి, పేరు దొంగలుతారని చేస్తారు. వీళ్ళు నామ్చోర్లు. సోనియమ్మ ఇటలీ మాత ఈ దేశానికి వచ్చింది, ఈ దేశ పౌరసత్వం రాకముందే ఓటేసింది, వీళ్ళు పౌరసత్వాన్ని కూడా దొంగతనం చేస్తారు. ఈ చోరులు భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోదీని చోర్ అనే అధికారము, నైతిక విలువలు లేని వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు? హిందువుల్ని విడదీయడానికి ఏమేమి ప్రయత్నాలు చేస్తున్నారో ఇవన్నిటిని హిందువులు గమనిస్తున్నారు. సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉన్న ఈ టైంలో ఇట్లాంటి చీప్ నేరేటివ్స్ ఏవి తెచ్చినా కూడా హిందువులు కుల ప్రాంత భాషకు అతీతంగా హిందువులుగా ఉంటారు. దేశ డెవలప్మెంట్ కోసం, మన నేషన్ డెవలప్మెంట్ కోసం మనందరం కలిసి పనిచేద్దాం, యూనిటీగా ఉందాం. స్వలాభం కొంత పక్కన పెట్టేసి దేశ లాభం గురించి
ధర్మ లాభం గురించి ఆలోచించాలి. అంటే దేశంలో కూడా చొరబాట్లు బాగా జరుగుతున్నట్టు పశ్చిమ బెంగాల్లో కూడా బంగ్లాదేశీలు అట్లాగే రోహింగ్యాలు కూడా ఉన్నారు. మన హైదరాబాద్లో కూడా చాలామంది రోహింగ్యాలు ఉన్నారన్న గతంలో కూడా బీజేపీ చాలాసార్లు కంప్లైంట్ చేశారు. కానీ వాళ్ళందరినీ బయటకు వెళ్ళగొట్టకుండా కేవలం హిందువులు ఇండియాలో పుట్టి పెరిగిన వాళ్ళను వీళ్ళనే టార్గెట్గా చేయడం వెనుక ఏమన్నా ఉందనుకుంటున్నారు? ఈ మార్వాడి గో బ్యాక్ అనే నేరేటివ్ ఏదైతే ఉందో కొత్తగా వచ్చింది కాదండి. ఇట్లా ఈ నేరేటివ్ని మనం మూర్ఖంగా ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని కోల్పోయినాం. ఇదే నేరేటివ్ని మూర్ఖంగా ముందుకు తీసుకెళ్ళినప్పుడు పాకిస్తాన్ని కోల్పోయినాం. ఇదే నేరేటివ్తో ముందుకెళ్ళినప్పుడు బంగ్లాదేశ్ని కూడా కోల్పోయినాం. అక్కడ చూడండి, ఆఫ్ఘనిస్తాన్లో హిందువుల పరిస్థితి ఏంది? చిప్ప చేత పట్టుకొని రావాల్సి వచ్చింది. పాకిస్తాన్లో చూడండి హిందువుల పరిస్థితి భయంకరంగా ఉన్నది. ఇప్పుడు మొన్న బంగ్లాదేశ్లో మనం ఏమని నేరేటివ్స్తో వెళ్ళినాం, సేవ్ బంగ్లాదేశ్ హిందూస్ అని ప్లకార్డులు పట్టుకొని తిరిగే పరిస్థితికి వచ్చింది మనకు. కాబట్టి ఇప్పుడు మీరు మార్వాడి గోబ్యాక్ అంటే రజాకర్లు వస్తారు, ఎంఐఎం వాడు వస్తాడు, మజ్లిస్ వాళ్ళు వస్తారు, ఇస్లామిక్ దురాక్రాంతలు వస్తారు, ఇస్లామిక్ మతోన్మాదులు వస్తారు. అప్పుడు ఓకేనా? మనవాడిని కలుపుకోవాలి, వేరే వాడిని తన్నాలి. ముందు మన వాళ్ళమే మనం లొల్లి పెట్టుకుంటే వేరే వాడితో మనం ఏం విన్ అవుతాం మనం? కాబట్టి మార్వాడి గోబ్యాక్ అనే నేరేటివ్ని కాంగ్రెస్ పార్టీ జార్జ్ సోరోస్ నేరేటివ్తోని మన దేశంలోకి వచ్చినాయి. వీటిలో మెయిన్ ఎజెండా ఏముంటుందంటే, సోల్ అండ్ కోర్ ఏముంటుందంటే హిందువుని కుల ప్రాంత భాష ఆధారంగా విడదీయడం, అంతే. మీరు మార్వాడి గోబ్యాక్ అని వాళ్ళ ద్వారా వాళ్ళ వ్యాపారం చేయడం వల్ల మనకు నష్టమవుతుంది అని మీరు అనుకుంటే అది టోటల్లీ రాంగ్. మనం ఒక వ్యాపారం చేసినప్పుడు నష్టం లాభము అనేది మనం ఎట్లాంటి సర్వీస్ ఇస్తున్నాం అన్న దాన్ని బట్టే ఉంటుంది. మీరు అన్నట్టుగా అక్కడ ఒక మార్వాడి వ్యక్తి ఒక దళిత వ్యక్తిని కొట్టొద్దు, దాన్ని మనం ఖండించాలి. వాళ్ళిద్దరికి మనం కన్విన్స్ చేయగలగాలి. అరే హౌలే గల్లారా, ఇద్దరు మీరు హిందువులు, ఇద్దరు మీరు ఈ దేశ పౌరులు, ఆడ రోహింగ్యాలు వస్తున్నారు దేశంలోకి, ఇక్కడ ముస్లింలు మొత్తం దేశాన్ని ఇస్లామైజ్ చేద్దామని చూస్తున్నారు, అక్కడ క్రిస్టియన్స్ దేశం మొత్తాన్ని క్రిస్టియనైజ్ చేద్దాం అనుకుంటున్నారు, హిందువులను మతం మార్చుతున్నారు. ఇన్ని పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉండగా చిన్నగా ఒక రోడ్డు మీద అయిన గొడవకు మార్వాడి గోబ్యాక్ అని అనుకుంటే మనం ఈ ముందుకు ఎట్లా వెళ్ళాలి? మన నాగరికతను ఎట్లా కాపాడుకుంటాం? మన సంస్కృతికి మనం వారసులం కదా, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది కదా. మనమే కొట్లాడుకుంటే బయట ఉన్న శత్రువుతో ఎప్పుడు యుద్ధం చేస్తాం, ఎప్పుడు గెలుస్తాం, ఎప్పుడు మన భావితరాలని కాపాడుకుంటాం? అంటే కొందరు రోహింగ్యాలు కూడా అక్రమంగా దేశంలో చొరబడి ఇక్కడే కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. వాళ్ళని గోబ్యాక్ అనకుండా వీళ్ళని మాత్రమే అంటున్నారు. ఇందాక నేను చెప్పిన కదండి, రోహింగ్యాలను బయటికి పంపించాలి అనేది జాతీయవాదులందరి ఉద్దేశం, హిందువులందరి ఉద్దేశం. ఎందుకంటే ఇది మా దేశం, మా ఇల్లు, మా సంస్కృతి, మాది, మేము కాపాడుకోవాలనే ఉద్దేశం అందరికీ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు ఏవైతే బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ ఉన్నాయో, బయట నుంచి వెళ్ళి ఫండింగ్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు పృథ్వీరాజ్ చౌహాన్ మొహమ్మద్ గోరీకి ఎట్లా దొరికిండు? జయచంద్ వల్ల దొరికిండు. సో వీళ్ళంతా మార్వాడి గోబ్యాక్ అనే బ్యాచ్ అంతా ఏంటంటే జయచంద్ బ్యాచ్. మనోడే మనల్ని శత్రువుకు పట్టిస్తాడు అనమాట. దీనివల్లనే ఈ ప్రాబ్లమ్స్ మనకు. అందుకనే మనం ఏం చేయాలంటే మన లోపల ఉన్న జయచంద్ లెవెల్ను గుర్తించి వాళ్ళ నుండి మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ మనందరం కలిసిమెలిసిగా ఉండాలి, హిందూగా ఉండాలి, కులానికి అతీతంగా హిందూగా ఉండాలి, ప్రాంతానికి అతీతంగా హిందూగా ఉండాలి, భాషకు అతీతంగా హిందూగా ఉండాలి, మనందరం భారతీయులం అనే స్పృహతోనే ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? ఈ మార్వాడి గోబ్యాక్ అనే అది ఏంటిది, ఈ నేరేటివ్ ఎవరు తీసుకొస్తున్నారు అనే ఉద్దేశం మనకు అర్థమవుతుంది. ఇట్లాంటివి చూడండి, కాంగ్రెస్ ఎక్కడైతే అధికారంలో ఉంటుందో అక్కడనే జరుగుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఒక దేశ వ్యతిరేక పార్టీ. మొహమ్మద్ అలీ జిన్నా వెళ్ళిపోయేటప్పుడు మా దోస్తు ఉన్నాడు, మా దోస్తు ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూసుకుంటాడని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పిపోయింది. ఆ దోస్తు ఎవరు అంటే ఈ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మార్వాడి గోబ్యాక్ అనేది ఒక నీచమైన నేరేటివ్. ఆ నేరేటివ్ నుంచి బయటికి రండి. హిందూ మార్వాడి మనవాడే. ఎక్కడైతే గొడవ జరిగిందో ఆ హిందూ దళితుడు కూడా మనవాడే. మనందరం హిందువులం, కుల ప్రాంత భాషకు అతీతంగా మనం హిందువులం, మనందరం భారతీయులం. గుజరాత్ మనదే, కర్ణాటక మనదే, తెలంగాణ మనదే, అన్ని ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు మనవే. మనం అందరం కలిసి ఉండాలి, హిందువులందరం కలిసి ఉండాలి, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనం అందరం ఎక్కడున్నా కూడా కలిసి ఉండాలని కూడా చెప్తున్నారు. కెమెరామ్యాన్ మోహిత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.